హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. జస్ట్ 30 రూపీస్ అనేది దీనికి సంబంధించి కాస్ట్ అయితే ఉంది. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేవి పర్ మంత్కి 20 రూపీస్ చెప్పిన చెల్లించి మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, సో 3-in-1కి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ అయితే ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అయితే అందుబాటులో ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటిది. అదేవిధంగా ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి కూడా మీరు ఇండివిజువల్గా టెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ దాంతోపాటుగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువుల భర్తీ కీలక దశకు అనేటువంటి టైటిల్ తోటి మనం ఒక అప్డేట్ ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు, ఇప్పటి వరకు 145,000 పైచీలకు ఖాళీలు భర్తీ, ఎన్నికలలోపు మిగతా నోటిఫికేషన్లు, వేగంగా కసరత్తు, సీఎం కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి నియామక సంస్థలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కొలువుల భర్తీలో తెలంగాణ సర్కార్ రికార్డు సృష్టిస్తుంది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి 80,000 ఉద్యోగ నియామకాల భర్తీ పూర్తి స్థాయికి చేరుకుంటుంది. సో దీంతో నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమ నినాదం తెలంగాణ తొలి 10 ఏళ్ల ప్రస్తావంలో కీలక దశకు చేరుకుంటున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సీఎం కేసీఆర్ ఈ 3 రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చిరకాలంలోనే భారీగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు చేసినటువంటి కృషి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టీఎస్పీఎస్సీలో ఉద్యోగాలు తప్పిదాలు జరగకుండా ఉంటే ఇప్పటికే ప్రకటించినటువంటి ఉద్యోగాల భర్తీ అనేటువంటిది పూర్తయ్యేదని అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సంకల్పంతో ఉద్యోగ నియామకాల ప్రక్రియను శరవేగంగా సాగిస్తుంది. సో నిరుద్యోగుల జీవితాల్లో నిజమైనటువంటి వెలుగు నింపే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనుకోని అవంతరాలు, ప్రజలకు మెరుగైనటువంటి పాలన లక్ష్యంతో కలిగినటువంటి స్వల్ప ఆటంకాలను అధిగమించి ఆడిన మాటలను ఆచరించినటువంటి చూపేలా కార్యాచరణ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా మనకి ఇప్పుడు భర్తీ చేస్తున్నటువంటి 80,000 ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటివరకు మనకి ఇచ్చినటువంటి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 4, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. సో మిగతా నోటిఫికేషన్లకు సంబంధించి కూడా సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎన్నికల లోపే మనకు ఆ మిగతా నోటిఫికేషన్లు ఇచ్చేలాగా సో వేగంగా కసరత్తు చేస్తున్నట్లే ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇప్పట్లో టీఆర్టీ లేనట్టే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. మళ్ళీ టెట్ నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో నిర్ణయం. సో స్టూడెంట్స్ లేనప్పుడు కొత్త టీచర్లు అవసరం లేదని చర్చ. సో మంత్రి కేటీఆర్ రాకపోవడంతో మధ్యలోనే మీటింగ్ వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలో త్వరలో మళ్ళీ టీచర్ ఎలిజిబిలిటీ టెట్ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించిందంటే ఇక్కడ చూడవచ్చు. శుక్రవారం ఇక్కడ హెచ్ఆర్డీ భవన్లో మనకు మంత్రి సబితా ఇందర్ రెడ్డి అధ్యక్షతన ఎడ్యుకేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయితే జరిగింది. సో మంత్రులు హరీష్ రావు కావచ్చు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డిలతో పాటు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ లింబాద్రి హాజరయ్యారు. సో టెట్, టీఆర్టీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ తదితర అంశాలపై చర్చించారంటే ఇక్కడ చూడవచ్చు. సో టెట్ నిర్వహించి ఏడాది కావడంతో సో నిబంధనల ప్రకారం మరోసారి పెట్టాలని మీటింగ్లో నిర్ణయించారు. సో మరో వారం 10 రోజుల్లో టెట్ షెడ్యూల్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ మనకు టెట్కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. అయితే ఇక్కడ టీఆర్టీపై స్పష్టత కరువు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీపై సో కేబినెట్ సబ్ కమిటీలో స్పష్టత రాలేదు. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కేవలం ఒకేసారి 2017లో మాత్రమే మనకు టీఆర్టీ అయితే నిర్వహించి సో 8,792 పోస్టులను అయితే భర్తీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ టీచర్ పోస్టులను భర్తీ చేయలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈసారి టెట్తో పాటు టీఆర్టీ పెట్టాలని ప్రపోజల్ వచ్చినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం బడుల్లో పిల్లలు తగ్గిపోతున్నారు.
సరిపోతున్నారు, పిల్లలు లేనప్పుడు TRT ఎందుకు అని విద్యాశాఖ అధికారులు ఒక కీలక మంత్రి ప్రశ్నించినట్లు సమాచారం. సో స్టూడెంట్ టీచర్ రేషియో వివరాల ప్రకారం టీచర్లు ఎక్కువగానే ఉన్నారని మంత్రులు చెప్పినట్టు తెలుస్తుంది. కాగా హై స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లు అవసరమని, వారి కోసమైన TRT నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే ముందుగా టెట్ నిర్వహించి ఆ తర్వాత అవకాశం ఉంటే పిల్లలకు సంఖ్యకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేయొచ్చని మంత్రులు చెప్పినట్టు తెలిసింది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు టెట్కి సంబంధించి కావచ్చు, TRTకి సంబంధించిన అప్డేట్ అయితే వెలుగు చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. త్వరలో టెట్ నోటిఫికేషన్ అంటూ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం, మన ఊరు మనబడి రెండో విడత TRT నోటిఫికేషన్పై సమీక్ష, సెప్టెంబర్లో టెట్ పరీక్ష నిర్వహించేటువంటి ఛాన్స్. సో TRT నోటిఫికేషన్ ఎన్నికల తర్వాతనైనా సో టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటున్నటువంటి అభ్యర్థులు అని చెప్పేసి సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ వేరే న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో టెట్ అయితే మనకి రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, కాకపోతే TRT ఇప్పట్లో వేసేటువంటి ఛాన్స్ అయితే కనబడట్లేదు. ఎన్నికల తర్వాత TRT వేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో అది కూడా మనం క్లారిటీగా చెప్పలేము. ఇక్కడ చూసినట్లయితే సో టీచర్స్ అండ్ అదేవిధంగా స్టూడెంట్స్ రేషియోని బట్టే సో ఆ ఖాళీలను బట్టే మనకు TRT వేసేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరిన ఏడాదిలోగా రెన్యువల్ చేసుకుంటే అర్హులే అని చెప్పేసి ఇక్కడ మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అభ్యర్థులను డ్రైవింగ్ పోస్టుల ఎంపికలో పాల్గొననివ్వాలి. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో డ్రైవింగ్ లైసెన్స్ గడువు పూర్తయిన ఏడాదిలోగా రెన్యువల్ చేసుకున్నటువంటి అభ్యర్థులను విపత్తు విభాగం అగ్నిమాపక శాఖలో డ్రైవర్ పోస్టుల భర్తీ ఎంపిక ప్రక్రియలో పాల్గొనించేందుకు అనుమతించాలని చెప్పేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. ఆ శాఖలో డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం గత ఏడాది బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు 2 ఏళ్లు అంతకంటే ఎక్కువ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని షరతు విధించింది. అయితే లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు మధ్య సమయాన్ని గ్యాప్ ఉన్నట్లుగా పరిగణించింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ 16 మంది అభ్యర్థులు హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. సో దాన్ని విచారించినటువంటి హైకోర్టు సో గతంలో మధ్యంతర ఉత్తర్వుల తర్వాత వారు పరీక్షలు రాశారని, గతంలో రాసినటువంటి పరీక్షలు కావచ్చు, ఫిజికల్ టెస్టులు, డ్రైవింగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి చెప్పారు. సో మోటార్ వెహికల్స్ లైసెన్స్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ గడువు పూర్తయినట్టు 30 రోజుల్లో రెన్యువల్ చేయించుకోవాలని ఈ నిబంధన 2019లో ప్రభుత్వం సవరించింది. సో దీని ప్రకారం ఏడాదిలోగా ముందుగా లేదా గడువు ముగిసినటువంటి ఏడాదిలోపు సో రెన్యువల్ చేసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా పిటిషనర్ల లైసెన్స్ గడువు ముగిసి 204 రోజులు కాగా సో రెన్యువల్ చేసుకున్నారని, సో పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి రిక్రూట్మెంట్ బోర్డుకు కోర్టు అయితే ఆదేశించినట్టు ఇక్కడ మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ చక్రవడ్డీకి సంబంధించినటువంటి దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మనకి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలతో చికెన్ నెక్ బంధం అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు బిగ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈనాడు ప్రతిభను డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. నేను ఈవినింగ్ ఆల్రెడీ ఒక క్లాస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో చాలామంది తెలంగాణ ఎకానమీ చేయమంటున్నారు, ఇంకా వివిధ సబ్జెక్టులు అయితే చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రతిదీ మనకు 1 by 1 అయితే అందించడం జరుగుతుంది. సో అది అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సో చదువు సౌలతుల్లో రాష్ట్రానికి గ్రేడ్ 2 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ రిలీజ్ చేసినటువంటి కేంద్రం 479.9 పాయింట్లతో ఆకాంక్షి 2లో రాష్ట్రం 543.8 స్కోరుతో గ్రేడ్ 1లో నిలిచినటువంటి ఏపీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు బడుల్లో చదువు కావచ్చు, సౌలతులకు సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాలు యూటీలకు మనకు పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ గ్రేడ్లను కేంద్రం అయితే ప్రకటించింది. 2021-22 ఏడాదికి గాను మనకి ఇక్కడ PGI 2.0 రిపోర్టును ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ శుక్రవారం అయితే విడుదల చేసింది. మొత్తం 1000 పాయింట్లకు గాను 479.9 పాయింట్లు సాధించి తెలంగాణ ఆకాంక్షి 2 గ్రేడ్ 2లో చోటైతే పొందినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 1000 పాయింట్లలో ఇట్లా మనకి ఇట్లంటే ఆకాంక్ష అని చెప్పేసి, ప్రచేష్ట అని చెప్పేసి, దక్ష అని చెప్పేసి, ఉత్కర్ష అని చెప్పేసి సో ఇట్లయితే మనం డివైడ్ చేసారు. దానిలో మనది ఆకాంక్షి 2లో అయితే ఉంది. ఎన్ని పాయింట్లతో అంటే 479.9. సో ఇది గుర్తుంచుకోండి. అయితే అదే ఆకాంక్షి 1లో మనకు గ్రేడ్ 1లో చూసినట్టయితే మనకు ఏపీ అయితే గ్రేడ్ 1లో ఉంది. తెలంగాణతో పాటు 12 రాష్ట్రాలు మనకు గ్రేడ్ 2లో ఉంటే గ్రేడ్ 1లో 13 రాష్ట్రాలు అన్నట్లయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో నూతన విద్యా విధానం 2020 అమలు తర్వాత రాష్ట్రాల్లో యూటీలో అమలు చేసినటువంటి ఈ పాలసీ ప్రోగ్రాంలో ప్రోగ్రెస్ ట్రాకింగ్ కావచ్చు, అంతరాలు వాటిని గుర్తు తెచ్చేందుకు ఈ 2.0 రిపోర్టు కేంద్రం సిద్ధం చేసింది. సో అవుట్కమ్స్, గవర్నెన్స్, మేనేజ్మెంట్స్ కావచ్చు అనేటువంటి 2 కేటగిరీలో 73 అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ అయితే మనకి ఇవ్వడం
రావడం జరిగింది అనమాట. దీనిలో ఇక్కడ మీరు చూడవచ్చు ప్రచేష్ట 2, ప్రచేష్ట 3 అని చెప్పేసి ఇట 641 నుంచి 700 గ్రేడ్ మార్క్స్ వస్తే సో ఈ ప్రచేష్ట అంటే ఇప్పుడు చండీగఢ్ అనేది మనకు పంజాబ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టుగా మనం పరిగణించవచ్చు. తర్వాత గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పుదుచ్చేరి, కేరళ అనేటువంటి ప్రచేష్ట 3లో ఉన్నాయి. అదేవిధంగా ఆకాంక్షి 1లో సో ఏపీతో పాటు మరో 13 రాష్ట్రాలు, ఆకాంక్షి 2లో మన తెలుగు రాష్ట్రం తెలంగాణతో పాటు 12 రాష్ట్రాలు ఉన్నట్టు, ఇక్కడ ఆకాంక్షి 3లో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం అని చెప్పేసి సో ఈ విధంగా మనకు సో పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఇటువంటి వాటి గురించి మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు కనుక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు భారత్లో కొత్త వైరస్ కలకలం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. కేరళలో అరుదైనటువంటి బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో టీనేజర్ మృతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. కేరళలో ఉన్నటువంటి అల్పుంజా జిల్లాలో స్వేచ్ఛగా జీవించేటువంటి అమీబా వల్ల అరుదైనటువంటి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టు మనకు పనవల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సోఫాలిటిస్ అనేటువంటి వ్యాధి బారిన పడి 15 ఏళ్ల టీనేజ్ మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయితే శుక్రవారం వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు ఇలాంటి వ్యాధి కేసులు 5 నమోదయ్యాయని చెప్పేసి చెప్పారు. అది 2016లో కొన్ని, 2019, 2020లో సో ఈ విధంగా అయితే మనకు కొన్ని కేసెస్ నమోదయ్యాట. సో ఈ కేసెస్ అంటే ఈ వ్యాధి సోకిన ప్రతి ఒక్కరు ఇప్పటివరకు చనిపోయారని చెప్పేసి కూడా దీనిలో ఇవ్వడం జరిగిందనమాట. సో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల ఒక అరుదైనటువంటి వ్యాధి అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తోటి ఎక్కడ మరణాలు సంభవించాయి, ఏ రాష్ట్రంలో సంభవించాయని చెప్పేసి అంటాడు. సో అది ఎక్కడంటే మనకు కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఏంటంటే మనకు దీనికి సంబంధించినటువంటి అమీబా నుంచి అది ముక్కు ద్వారా ఆ బ్యాక్టీరియా అనేటువంటి శరీరంలోకి ప్రవేశించి అది బ్రెయిన్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది అనమాట. అంటే దీని యొక్క ఈ వైరస్ యొక్క ఎఫెక్ట్ దేనిపైన ఉంటుందంటే బ్రెయిన్ పైన ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కేరళలో ఇది ఏ రాష్ట్రంలో అంటే కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ కోషి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్యామ్ కోషిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి అయితే సిఫారసు చేసింది. సో శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చూడవచ్చు. సో మనం గత 3 days నుంచి అయితే ఈ హైకోర్టు నియామకాలు, సుప్రీంకోర్టు నియామకాల గురించి అయితే చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ ఏరియా, కంప్లీట్గా చదవండి. సో కొలీజియంకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన కొలీజియంకి సంబంధించి 4 జడ్జెస్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ జడ్జెస్, సెకండ్ జడ్జెస్, థర్డ్ జడ్జెస్, 4th జడ్జెస్. మనం 4th జడ్జెస్ కేసెస్నే ఎన్జేఏసీని మనకు రద్దు చేసిన దాన్ని 4th జడ్జెస్ కేసు అంటాం. అట్లా మిగతా 3 జడ్జెస్ అనేటువంటి జడ్జెస్ కేసెస్ ఏ సంవత్సరంలో వచ్చాయనేది కింద కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఘాట్ రోడ్ కాదు హరిత పరిశ్రమకు దారి అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద హరిత పారిశ్రామిక పార్కును ప్రారంభించింది. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి, సో ఆసియా ఖండంలోనే అతిపెద్ద హరిత పారిశ్రామిక పార్కును తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించింది అని చెప్పేసి అంటాడు. సో మనకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్లో ప్రారంభించింది. సో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇటీవల మంత్రి కేటీఆర్ ఇందులో 51 పరిశ్రమలు అయితే ప్రారంభించారు. సో పరిశ్రమలకు వెళ్లేందుకు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి నుంచి కొండలను తొలిచి ఇలా దారి అయితే ఏర్పాటు చేశారట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇట్లా మనకి ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిని అయితే తయారు చేశారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఎక్కడ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ దండుమల్కాపూర్ దగ్గర సో ఈ మనకు తెలంగాణ ప్రతిష్టాత్మకంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కును అయితే ప్రారంభించింది. సో వాటిని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. చాలా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.